మహారాష్ట్రలో నాసిక్ సమీపంలో సప్తశృంగి గిరిలో నివసించే దేవత సప్తశృంగి మాత. సప్త అంటే 7, శృంగి అంటే కొండ శిఖరాలు. ఈ దేవాలయం 7 కొండల నడుమ ఉన్నందున ఆమెను సప్తశృంగి దేవి అని అంటారు. పురాణాల ప్రకారం మన అమ్మవారు మహిషాసును వర్ధించిన దుర్గాదేవి యొక్క అవతారం. ఆమెని మహిషాసుమర్దిని అని కూడా పిలుస్తారు. మనం ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అంటే త్రిశూలం, ఖడ్గం, ధనస్సు, చక్రం వంటి ఆయుధాలు ధరించి సింహంపై విరజల్లుతూ ఉన్న విగ్రహాన్ని మహా అద్భుతాన్ని కలిగిస్తుంది. ఈ సప్తశృంగి దేవి మాత 18 చేతులతో శక్తి స్వరూపిణిగా ప్రతిష్ఠించబడి ఉంది. అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ యొక్క మనసులోని కోరికలు కోరుకుంటారు. హలో, యాక్చువల్గా మన ఈ నవరాత్రి వేళలో ఈ దేవాలయం ఎంతో ప్రత్యేకమైన ఆధ్యాత్మికత వాతావరణంతో కట్టకట్లాడుతుంది. సప్తశృంగిదేవి మహారాష్ట్రలో 9 మహాశక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఆమె ధైర్యం, రక్షణ ప్రసాదిస్తుందని చాలామందికి విశ్వాసం. మేమందరం ఈ సప్తశృంగి మాత దేవాలయాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు చాలా పాజిటివ్ వైబ్స్తో ఎంతో ఆనందంగా అనిపించింది. మీరు మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్తో వస్తే, నాసిక్ వస్తే పక్కగా దీన్ని విజిట్ చేయండి. సప్తశృంగి మాత దేవాలయం ఈ యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకోండి. మాత యొక్క రూపాన్ని 2 కళ్ళారా కూడా సరిపోదు, కనువిందులుగా అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.